తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు భారత రాష్ట్రపతి పదవి కోసమే జరుగుతున్న ఎన్నికల్లో అన్ని విపక్షాలు కలిసి ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా గారు కేంద్ర మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, లౌకిక విలువలకి కట్టుబడి పనిచేసే నాయకుడు, రాజ్యాంగ పరిరక్షణకు రాజ్యాంగంలోని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆలోచనకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వారు పనిచేస్తారనే సంపూర్ణమైన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా ఈరోజు వారి అభ్యర్థిత్వానికి మద్దతు చెప్పడమే కాకుండా వారి తరపున నామినేషన్ పత్రాలు కూడా ఇక్కడ పార్లమెంట్లో సమర్పించడానికి, అదేవిధంగా వారికి సంపూర్ణంగా మా మద్దతు తెలియజెప్పడానికి పార్టీ తరపున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను, నాతో పాటు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు మా ఫ్లోర్ లీడర్ గారు గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రాములు గారు, గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, గౌరవనీయులు బోర్లకుంట వెంకటేష్ గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మా గౌరవ విప్ గారు పార్లమెంట్లో బీబీ పాటిల్ గారు, అందరం కూడా కలిసి వారికి సంపూర్ణమైన మద్దతు, సంపూర్ణమైన సంఘీభావాన్ని మా పార్టీ తరఫున తెలియజేసి వారిని హైదరాబాద్ కూడా రావాలని ఆహ్వానించడం జరిగింది. హైదరాబాద్లో కూడా తప్పకుండా వారు వచ్చినప్పుడు ఓటర్లుగా ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ వారందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి సంపూర్ణంగా మద్దతు చెప్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానమైన కారణం ఏమంటే, ఈరోజు భారతదేశంలో ప్రస్తుతం నెలకొనున్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలాగా నిరంకుశమైన విధానాలతో గత 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రజాస్వామికంగా వారు చేస్తున్న అన్యాయాల పరంపర హద్దు అదుపు లేకుండా సాగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం మనం. ఇప్పటికి దాదాపుగా 8 రాష్ట్ర ప్రభుత్వాలని అక్కడ వారికి మెజారిటీ లేకపోయినా తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు వారు బరి తెగిస్తున్న వైనాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈ 8 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి వారు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. రాజ్యాంగబద్ధంగా ఉండే సంస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకొని విపక్షాల మీద వేట కుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేదానికే వారు పనిచేస్తున్న వైనం ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని తిరస్కరించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ పార్టీకైనా ఏ సంస్థకైనా తప్పకుండా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ఆ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి అన్ని విపక్షాలు కూడా కలిసి ముందుకొచ్చిన సందర్భంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, వారి నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా, అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న వైనానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని నడుపుతున్నందుకు వ్యతిరేకంగా, మరి రాజ్యాంగంలో ఉండే అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి కాబట్టి ఆ పదవికి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తున్న అభ్యర్థిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ విపక్షాలు ఎవరినైతే బలపరుస్తూ ఉన్నాయో వారిని మేము కూడా మరి బలపరుస్తూ ముందుకొచ్చాం. వారిని తప్పకుండా అన్ని రకాలుగా జూలై 18న జరిగే ఎలక్షన్లో వారికి మా ఓటు తప్పకుండా అందిస్తాం. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే డెఫినెట్గా ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే భారతదేశం ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నది అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ యశ్వంత్ సిన్హా గారు గెలవాలని, భారత రాష్ట్రపతిగా వారు ఆ పదవి బాధ్యతలు చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈరోజు సహకరించిన మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇక్కడ లోక్సభలో మన పార్లమెంట్లో సహకరించిన మా పార్లమెంట్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు.
చేస్తున్నారనేటువంటి ప్రచారం. బ్రదర్, ఇప్పుడు భీష్ముడు చాలా మంచివాడు, కానీ ఆయన ఎటువైపు ఉన్నాడు యుద్ధంలో? కురుక్షేత్రంలో కౌరవుల వైపు ఉన్నాడు. కాబట్టి మంచివాడైనా ఓటమి తప్పలేదు, పరాభవం తప్పలేదు. అంత పెద్ద వయసున్న భీష్ముడికి అంపశయం మీద చివరికి ఇబ్బంది తప్పలేదు. మాకు ద్రౌపది ముర్ము గారి పట్ల వ్యక్తిగతంగా మాకేమి ఇబ్బంది లేదు. ఆవిడ మంచి వ్యక్తి కావచ్చు, మాకు ఆవిడ తెలియదు. కానీ కేవలం ఈరోజు గిరిజన అభ్యర్థి అని, మహిళా అభ్యర్థి అని ఏదైతే టోకెనిజం వారు చెప్తా ఉన్నారో, నిన్ననే ఒక మిత్రుడు పంపించారు. ఇది 2 జనవరి 2006 ఒరిస్సాలో కళింగనగర్లో కడుతున్న ఒక ప్లాంట్, స్టీల్ ప్లాంట్ కడతా ఉంటే ఆందోళన చేస్తున్న 13 మంది గిరిజనులను ఆ రోజు కాల్చి చంపింది అప్పటి ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి, ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న మేడం కూడా ఇప్పుడు రాష్ట్ర మంత్రి. మరి ఆ రోజు కనీసం వారు సానుభూతి చెప్పలేదు. ఆ రోజు కనీసం ముందుకొచ్చి మా గిరిజనులకు అన్యాయం జరిగిందని మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్న, భారతీయ జనతా పార్టీకి నిజంగానే గిరిజనుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మేమందరం కూడా పాస్ చేసి పంపించాం. ఏమని? రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం. మా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గిరిజనుల శాతం, జనాభా శాతం పెరిగింది. రిజర్వేషన్లు జనాభా దామాషకు అనుగుణంగా షెడ్యూల్డ్ తెగలు ఏవైతే కాన్స్టిట్యూషన్లో పొందుపరచబడ్డ షెడ్యూల్ ప్రకారమే వారు అర్హులు, దయచేసి పెంచండి అని మేము పంపించి ఇప్పటికి 4 సంవత్సరాలైంది. నిజంగా భారతీయ జనతా పార్టీకి గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఈ పార్టీకి చేసి ఉండాలి. చేయలేదు. ఇప్పటిదాకా కూడా చేస్తారో చేయరో కూడా చెప్పకుండా వారు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీసం ఉలుకు పలుకు స్పందన ఏది లేదు. మా పార్లమెంట్ సభ్యులు ఒకసారి కాదు చాలాసార్లు లేవనెత్తినారు. మా వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని పోడియంలోకి దూసుకుపోయి గొడవ కూడా చేసినారు. ఇప్పటి వరకు కనీసం ఉలుకు పలుకు స్పందన శూన్యం. తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ పెడతామని చెప్పి వారు పునర్విభజన చట్టంలోనే మాటిచ్చారు. కానీ ఈరోజు వరకు మళ్ళీ దానికి కూడా అతి లేదు, గతి లేదు. ఇది మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగానే గిరిజనుల మీద ప్రేమ ఉంటే తెలంగాణలోని 7 మండలాలు, మా ఖమ్మం జిల్లాలు 7 మండలాలు, అందులో గిరిజన జనాభా ఎక్కువ ఉండే మండలాలు, అవన్నీ తీసుకొని పోయి ఆనాడు పోలవరంలో ముంచినాడు ప్రేమ లేదా గిరిజనుల మీద? కాబట్టి నోరుతో నవ్వుతూ నొసలతో ఎక్కిరిచ్చే భారతీయ జనతా పార్టీ వైనం, వారి వ్యవహారం మా రాష్ట్రంలోని గిరిజనులకు తెలుసు, దేశంలోని గిరిజనులకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు వారు రాష్ట్రపతి అభ్యర్థిని అడ్డుపెట్టి ఏదో రాజకీయం చేస్తాం, దానివల్ల రాజకీయ లాభాపేక్షతో మేము ఏదో చేస్తున్నాం, దానికి విపక్షాలు కానీ మీడియా కానీ మరి వారు కూడా అందులో పడిపోతారనుకుంటే చాలా తప్పు. గిరిజనుల పట్ల నిజంగా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. వెంటనే ట్రైబల్ రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలి. దాంతోపాటు మా 7 మండలాలు మాకు తిరిగిమ్మని కూడా నేను వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని కూడా చేయాలని ఖమ్మం జిల్లా గిరిజనుల తప్పని డిమాండ్ చేస్తాం. ప్రతిపక్షాల కూటమిలో మేము ఉన్నామని మీకు ఎవరు చెప్పారు? కేవలం కొంతమందితో కలిసి సంతకం పెట్టినంత మాత్రం వారితో కూటమి ఏర్పడి కూటమి అయిపోయింది, దానికి పేరు పెట్టేశారు, అంతా మీరే చేసేస్తారు డిసిషన్ అంతా. నేనేమంటున్నా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వారి యొక్క కూటమి ఒక అభ్యర్థిని వారు ప్రతిపాదించారు. దానికి పోటీగా ఈరోజు ఈ దేశంలోని భారతీయ జనతా పార్టీ యొక్క నిరంకుశ, నియంతృత్వ, అప్రజాస్వామిక వైఖరిని నిరసించే పార్టీలు కొన్ని ఒకటై మేము ఫలానా వారిని ప్రతిపాదిస్తున్నామని యశ్వంత్ సిన్హా గారి పేరు వేదిక తెర మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారికి మమతా బెనర్జీ గారు, శరద్ పవార్ గారు కూడా ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు, మీరు మద్దతు ఇవ్వండి, మనందరం మద్దతు ఇస్తే యశ్వంత్ సిన్హా గారు బయటపడే అవకాశం ఉంది, బాగుంటుంది. ఎందుకంటే అత్యున్నత పదవి భారతదేశంలో రాష్ట్రపతి పదవి. మరి ఆ రాష్ట్రపతికి ఆ పదవికి గనక వన్నె తెచ్చే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా సిన్హా గారు పనిచేసినట్టయితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినప్పుడు సహజంగా వారితో ఏకీభవిస్తూ, మమతా బెనర్జీ గారితో, శరద్ పవార్ గారితో ఏకీభవిస్తూ ఈరోజు వారికి మద్దతు చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. సరే, మేము మద్దతు ఇస్తున్నాం, ఇంకా ఎవరైనా కూడా మద్దతు ఇస్తుండవచ్చు, మాకు దాంతో నిమిత్తం లేదు. యాజ్ అ పార్టీ మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే, టీఆర్ఎస్ యాజ్ అ పార్టీ వీఆర్ సపోర్టింగ్ యశ్వంత్ సిన్హాస్ క్యాండిడేచర్, విల్ స్టాండ్ బై హిమ్, విల్ ఓట్ ఫర్ హిమ్ అండ్ వీఆర్ హోపింగ్ హీల్ గెట్ ఎలెక్టెడ్. రాజకీయ భావదారిద్ర్యం అని ఒకటి ఉంటుందమ్మా. రాజకీయ భావదారిద్ర్యానికి ప్రతీక ఏంటంటే బీజేపీ చేసే చిల్లర రాజకీయం. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పార్టీ మీద కూడా కేసీఆర్ బొమ్మ పెట్టకపోతే నడవలేని దుస్థితి వాళ్ళది.
కేసీఆర్ బొమ్మ పెడితే తప్ప పార్టీ ఆఫీస్ దిక్కు మరీ చూసేటోడు కూడా లేడు. కాబట్టి అది వారి రాజకీయ భావదారిద్రానికి, చైతన్యం లేని, ఇంగితం లేని, సిగ్గులేనితనానికి, తెంపరితనానికి పరాకాష్ఠగా నేను భావిస్తూ ఉన్నా. ఆ చిల్లర మార్కు రాజకీయం మాకు అవసరం లేదు. ఆ పార్టీ యొక్క సంస్కృతి అది నీచమైన సంస్కృతి. మేము అంతకంటే ఎక్కువ చేయగలం, అంతకంటే ఎక్కువ మాట్లాడగలం. మేము కూడా కావాలంటే మోడీ గారి బొమ్మ పెట్టి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో చెప్పుల దండలేసి గాడి మీద కూర్చోబెట్టి కూడా ఉపయోగించగలం. కానీ మా సంస్కారం అది కాదు. అంతకంటే ఎక్కువ చేయగలం. చిల్లర రాజకీయం ఇంకా చేయాలనుకుంటే, రాజకీయంలో చిల్లరతనానికి ఎదిగదలుచుకుంటే ఇంకా చాలా చేయొచ్చు. ఎందుకంటే ఈ 8 ఏళ్లలో ఇప్పుడు వారు జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్కి వస్తున్నారు నరేంద్ర మోడీ అండ్ కంపెనీ. మొత్తం జుమ్లా జీవీస్ అందరూ దిగుతున్నారు హైదరాబాద్లో. మరి జుమ్లా జీవీలు చెప్పాలి అసలు ఏం చేసిండ్రు మీరు 8 ఏళ్లలో తెలంగాణకి, భారతదేశానికి మీరు చేసింది ఏంది, మీ వల్ల ఈ దేశ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంటి, అది చెప్పకుండా కేసీఆర్ గారు ఏదో చేయలేదని నేను ఈరోజు అడుగుతా ఉన్నా, సవాల్ చేస్తూ ఉన్నా. గుజరాత్ రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు కూడా కరెంటు లేక, ఈరోజు కూడా గుజరాత్ రాష్ట్రంలో విద్యుత్ లేక అల్లాడుతున్నారంటే ఆ వ్యక్తి సమర్థుడా అసమర్థుడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు పేపర్లో చదివాను నేను, వారు ఎవరినైతే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు, అంటే పచ్చి అబద్ధాలు ఎట్లుంటాయంటే మోడీ చెప్పే పచ్చి అబద్ధాలు. ఆయన అంటాడు భారతదేశంలోని అన్ని గ్రామాలకు కరెంట్ వచ్చిందంటాడు. ఇవాళ పేపర్లో ఉంది, కావాలంటే చూడండి మీరు. ఏమని, ద్రౌపది ముర్ము గారి సొంత ఊరిలో కరెంట్ లేదు, ఇప్పుడు ఆగమేఘాల మీద కరెంట్ ఇస్తున్నారు. అంటే పచ్చి అబద్ధాలు, జుమ్లాలు, లేకపోతే హమ్లాలు, వీటి మీద ఆధారపడే జుమ్లా జీవులు. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవడం కానీ ఇంకోటి కానీ అవసరం లేదు. వస్తారు పోతారు, పొలిటికల్ టూరిస్టులు తెలంగాణకు బోలెడు మంది వస్తున్నారు పోతున్నారు, మాకు అభ్యంతరం లేదు. కానీ రాజకీయాల్లో సంస్కారవంతమైన అర్థవంతమైన విమర్శలు ఉండాలి. ఈ టైప్లో మాట్లాడితే డెఫినెట్గా మాకు దానికంటే 10 రెట్లు ఎక్కువ మాట్లాడే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. సందర్భం వచ్చినప్పుడు అవసరమైతే మాట్లాడాల్సి వస్తే మాట్లాడతాం. శిరీష్, ఒక మహారాష్ట్ర కాదు, మోడీ అనే వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇప్పటికీ 8 పైచిల్కు రాష్ట్రాల్లో, తాజాగా మీరు చూసినట్టయితే కర్ణాటక, మధ్యప్రదేశ్ అండ్ ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర, ఎక్కడ మెజారిటీ లేకపోయినా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రకరకాలుగా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని అదుపులో పెట్టుకొని, నియంత్రణలో పెట్టుకొని ఆయన చేస్తున్న వ్యవహారం, జరుగుతున్న కార్యక్రమాలు దేశం మొత్తం చూస్తూ ఉంది. బెదిరించి లొంగ తీసుకోవడం అయితే జుమ్లా, లేకపోతే హమ్లా, రెండిట్లో ఏదో ఒకటి. జుమ్లాలు నమ్మకపోతే హమ్లా, రకరకాల వ్యవస్థలు, సిబిఐ దాడులు, ఈడీ దాడులు, ఐటీ దాడులు, ఇంకో దాడి. గట్టిగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద వేట కుక్కల్లాగా ఏజెన్సీలు ఉసుగొల్పడం, వారిని వెంటాడి వేధించైనా సరే లొంగ తీసుకోవాలనే ఒక చిల్లర రాజకీయం. ఒక మహారాష్ట్ర కాదు బ్రదర్, దేశవ్యాప్తంగా ఈ 8 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలని మీకు గుర్తుండాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారిని 1984లో రామ్లాల్ అనే గవర్నర్ గారిని అడ్డం పెట్టుకుని ఇందిరాగాంధీ గారు కూలదోస్తే ప్రజలు తిరగబడి నెల రోజుల లోపల మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకున్నారు. ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఇలా నడుస్తుంది కాబట్టి నడుస్తుంది, అడిగేటోళ్ళు లేరు. మీ మీడియాలో కూడా చూపెట్టే దమ్ము లేకపోయింది, అన్యాయం ఏం చేసే పరిస్థితి కూడా లేదు. అంటే మీ తప్పు కాదు, ఎందుకంటే మీ యాజమాన్యాలు అట్లున్నాయి, మీ తప్పు కాదండి. దమ్ము లేదు ఈరోజు మీడియాలో, దమ్ము లేదు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్లో ఇక అవి కూడా నేతి బీరకాయలు ఎంత నీతి ఉందో అక్కడ కూడా రాజ్యాంగం అంతే అమలు అవుతుంది, దురదృష్టం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఒకప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, మోడీ రాసిన రాజ్యాంగమే నడవాలి, మేము చెప్పినట్టే ఆడాలి దేశం అంతా అనుకుంటే ఎక్కడో దగ్గర తిరుగుబాటు వస్తుంది. బహుశా తెలంగాణ నుంచే స్టార్ట్ అవుతుందేమో మాకు తెలియదు. ఆ తెలంగాణ నుంచి ఆ తిరుగుబాటు, ఆ ధిక్కార స్వరం కేసీఆర్ గారి రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో బయటికి వచ్చి మరి దేశం మొత్తాన్ని చైతన్యవంతం చేసే పరిస్థితి వస్తుందేమో చెప్పలేము. 2-3 తారీఖుల్లో జరిగేటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా తెలంగాణలో అన్ని రకాల మార్పులకి బీజేపీ శ్రీకారం చుట్టబోతుందని చెప్తున్నారు. అంటే ఈ మాట అంటే మళ్ళీ మీరు బాధపడతారు కానీ అడక్క తప్పదు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ముందు 8 ఏళ్లలో పీకిందేందో చెప్తే బాగుంటుంది కదా. ఈ 8 ఏళ్లలో తెలంగాణ కోసం మీరు పీకిందేంది, పీకి పందిరి వేసింది ఒక పని చేసిందా? ట్రైబల్ యూనివర్సిటీ పెట్టిండా? ఎన్ని మాటలు చెప్పిండండి? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిండా? మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండా? ఐటీఐఆర్ అమలు చేసిండా? ఒక జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిండా? ఒక నవోదయ పాఠశాల ఇచ్చిండా? ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండా? ఒక ఐఐటి ఇచ్చిండా? ఒక ఐఐఎం ఇచ్చిండా? ఒక ఐసర్ ఇచ్చిండా? ఒక ఎన్ఐడి ఇచ్చిండా? ఏమిచ్చిండు? రైల్వే లైన్లలో అన్యాయం,
చెప్తూ పోతే అన్యాయాల పరంపర ఈ 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, వాళ్ళ డొల్లతనం, ఏం చేసిండ్రు తెలంగాణకు ఒక పని చేసింది చెప్పండి అయ్యా అంటే చెప్పడానికి ఏం లేదు. అందుకే సొల్లు పురాణం తప్ప చెప్పడానికి అన్ని పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు తప్ప ఏముంది అసలు చెప్పడానికి. లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే తెలంగాణ బతికే పరిస్థితి లేదు అని చెప్పండి. ఎవరి వల్ల ఎవరు బతుకుతున్నారో శిరీష్ మీరందరూ, అరుణ్ మీరందరూ బాగా అవగాహన ఉన్నవాళ్ళు. నా విజ్ఞప్తి మీతో, నేను ఢిల్లీ వేదికగా ఈరోజు చెప్తా ఉన్నా, ఇక్కడ ఉండే గొప్ప గొప్ప మంత్రులకు చెప్పండి, తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజలు గత 8 ఏళ్లలో పోయిన మార్చి 31 నాటికి మేము పన్నుల రూపంలో కేంద్రానికి కట్టింది 3,65,797 కోట్ల రూపాయలు. 3,65,797 కోట్ల రూపాయలు. తెలంగాణ ఈ దేశానికి ఎక్కువ ఇచ్చిందా, ఈ దేశం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా? ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న వారి జాతీయ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం ప్రచురించండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ వాట్సాప్లలో ఉంటుంది, వాళ్ళ వ్యవహారం అంతా ఎక్కువ వాట్సాప్లు, ఫేస్బుక్లలో తిరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ చెప్తా ఉన్నారు. ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ అంటాడు మేము 4 లక్షల కోట్లు ఇచ్చినామంటాడు, ఇంకొక ఆయన అంటాడు మేము 12 లక్షల కోట్లు ఇచ్చినామంటాడు. మరి ఎవరు ఎంత ఇచ్చిండ్రో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. మాకు ఉన్న సమాచారం, మా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఉన్న సమాచారం ప్రకారం భారతదేశ మొత్తం అన్ని 28 రాష్ట్రాల్లో వీఆర్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. మనం సైజు పరంగా చూసుకుంటే, జనాభా పరంగా చూసుకుంటే 12వ స్థానంలో ఉన్నాం, భౌగోళికంగా 11వ స్థానంలో ఉన్నాం జియోగ్రాఫికల్గా. బట్ వీఆర్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. మన వల్ల అండ్ దిస్ ఇస్ అకార్డింగ్ టు ఆర్బీఐ, నా సొంత కవిత్వం కాదు. మరి మన వల్ల ఈ దేశానికి మనం ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఇంకో చోట మధ్యప్రదేశ్లో, అక్కడ తెలంగాణ సొమ్ములు అక్కడ ఖర్చు పెడుతున్నారు తప్ప వాళ్ళు మనకిచ్చింది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ రూపాయి మనం కడితే మనకు వెనక్కి వస్తున్నది 46 పైసలు మాత్రమే, 54 పైసలు ఇతర ప్రాంతాల్లో ఖర్చు అవుతున్నాయి. కాబట్టి తెలంగాణకు రండి, వచ్చి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పండి, సల్యూట్ కొట్టండి. మీరు తెలంగాణ ప్రజలుగా మీరు కడుతున్న పనుల వల్ల జాతి నిర్మాణం జరుగుతూ ఉంది, జాతికి మేలు జరుగుతూ ఉందని చెప్పండి తప్ప చిల్లర మాటలు మాట్లాడితే పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు పేలితే డెఫినెట్గా మీకంటే ధీటుగా, మీకంటే గట్టిగా సమాధానం చెప్పే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ నాయకులకి ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఇచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర ఒక పని చేయరాదు అరుణ్, ఇక అప్పించిన ప్రతి ఒక్కడు నేనే గొప్పనని చెప్పి. ఇప్పుడు ఈ మోడీ గొప్పతనం ఏంటంటే వీధి వ్యాపారులకు అప్పిస్తాడు, అది కూడా గొప్పనైనట్టు అది కూడా అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాడు. ఇక అంతకంటే భావదారిద్ర్యం, అంతకంటే చండాలం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. ఇక అప్పించిన ప్రతి ఒక్కడు అంటే ఇక మరి వాళ్ళు ఏమంటారు, మనీ లెండర్స్ ఏమంటారు సార్ తెలుగులో, వడ్డీ వ్యాపారం. ఇక వడ్డీ వ్యాపారాలు కూడా మేము ప్రకటనలు ఇచ్చుకుంటాం, మేమే గొప్పలం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? నా మాటల్లో ఒకటే, ఈరోజు మీరు అడుగుతూ ఉన్నారు కదా ఏదో వాళ్ళు ఏదో ఉద్ధరించారు, ఏదో చేశారు అని. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి ఓ శ్వేతపత్రం ప్రచురించండి. తెలంగాణకి ఏమి ఇచ్చాము ప్రచురించి చెప్పండి తెలంగాణ ప్రజలకి. మేము ఇంతవరకు 8 ఏళ్లలో తెలంగాణకి విద్యారంగంలో ఇంత ఇచ్చాము, వైద్యంలో ఇంత ఇచ్చినాము, గ్రామీణాభివృద్ధికి ఇంత ఇచ్చాము, తెలంగాణ మాకు ఇంత ఇచ్చింది, మేము ఇంత ఇచ్చాం, మీరు ఇచ్చిన దానికంటే మేమే ఎక్కువ ఇచ్చినాం అని మీరు కనుక రుజువు చేస్తే, తెలంగాణ ప్రజలు మీకు కట్టిన దానికంటే, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి కట్టిన దానికంటే మీరు ఎక్కువ ఇచ్చినట్టు రుజువు చేస్తే, నేను ఇప్పుడే ఇక్కడ ఢిల్లీలో ప్రకటిస్తా ఉన్నా, నా మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి ఇంటికి పోతాం. ఓకే, స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ ఈజ్ గివింగ్ మోర్ టు దిస్ నేషన్ దాన్ వాట్ వీ గెట్ బ్యాక్. వీఆర్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. Out of the 28 states, even though we are 11th largest geographically and 12th largest by population, we are the 4th largest contributor to India's economy. It's a matter of pride for us. We take a lot of pride and happiness in contributing to the growth of this nation. దాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా చిల్లరమల్లర మాటలు ఎవరైనా మాట్లాడితే, వాట్సాప్లో పిచ్చి ప్రచారాలు చేస్తే తప్పకుండా దానికి ధీటుగా కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాంటి సమాధానం చెప్పే సత్తా మాకుంది. తెలంగాణలో నియోజకవర్గాల వారిగా బయట నుంచి ప్రతినిధులను తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వివరించే ప్రయత్నం చేస్తామని నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్. శిరీష్ గారు ఏమైనా చేస్తే చెప్పుకుంటారా? ఏం చేసిరో నువ్వన్నా చెప్పు, నాకు తెలియదు. వాళ్ళు చేసింది ఇంతవరకు పీకింది అని చెప్పి 8 ఏళ్లలో నరేంద్ర మోడీ అనే వ్యక్తి
ఆయన దద్దమ్మ గవర్నమెంట్ ఇంతవరకు చేసింది ఏంటి దేశానికి? ఇప్పుడు లాస్ట్ టర్ము కోవింద్ గారిని పెట్టినప్పుడు చెప్పారు ఒక దళిత్ రాష్ట్రపతి అన్నారు. మరి 5 ఏళ్లలో రాష్ట్రపతి ఆయన అయిన తర్వాత మొత్తం దేశంలోని దళితుల బతుకులన్నీ మారిపోయినాయా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఈ టోకెనిజము, సింబాలిజము, వీటితో ఓట్లు దండుకోవడం ఇది కాదు రాజకీయం అంటే. నిజంగా దేశంలోని దళితుల కోసం ఏం చేస్తారో చెప్పండి. మేము దళిత బంధు అనే పథకం పెట్టాం, మీరేం పెట్టారో చెప్పండి ఒకటి. ఈ 8 ఏళ్లలో నీ ప్రభుత్వం ఈ దేశంలోని రైతులకి, దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి, లేదా ఇతర బలహీన వర్గాలకి, లేదా ఇతరులకి ఏం చేసిందో చెప్పండి. చెప్పే తెలివి లేదు. సక్సెస్ఫుల్గా వారు చేసింది ఏంటంటే ఈ 8 ఏళ్లలో మోడీస్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆన్ 3 counts if I have to sum it up. If you look at the numbers, highest unemployment in the last 45 years, highest inflation in 30 years, and highest LPG price in the world. ఇది మోడీ గొప్పతనం. మళ్ళీ 1,00,000 కోట్ల అప్పు చేశారు. 1,00,00,000 కోట్ల అప్ప దాటింది, అది కూడా దాటింది. వచ్చే మార్చి నాటికి అది 100 కోటి లక్షల కోట్లు, మరి ఆ నెంబర్లు కూడా అర్థం కావు అని అంత అప్పు చేసి దేశాన్ని దివాలా తీసి ఏం చేసినవా అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. డొల్ల మాటలు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. మళ్ళీ ఏమనంటే హిందూ ముస్లిం మసీదులు దవ్వుదాం, హిందూ ముస్లిం, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ చిల్లర మాటలు తప్ప విషయం లేదు. విషయం తప్ప విషయం అయితే లేదు. విషయం జిమ్ముడు మాత్రం వచ్చు బాగా దండిగా. తెల్లారు లేస్తే హలాలు, హిజాబు, ఇంకోటి తప్ప మంచిగా మీనింగ్ఫుల్ పని నిర్మాణపరంగా ఫలానా చేశాం. నేను చెప్తాను ఇప్పుడు చెప్పమంటే, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తెలంగాణ. నువ్వు చెప్పు, ఒక ప్రాజెక్ట్ కట్టినావా ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేశంలో? పోలవరం అన్న పూర్తి చేసినావా? జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చినావు కదా, పూర్తి చేసినావా? మరి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు? 8 ఏళ్లలో తెలంగాణకి ఏం చేసావని వస్తున్నావు అంటే మొహం లేదు. వచ్చి ఏం చెప్పాలా మళ్ళీ? కుటుంబ పాలన, అవినీతి, ఇలాంటి పిచ్చి మాటలు, ఫాల్తు మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి మీనింగ్ఫుల్ మాట చెప్పగలుగుతాడా మోడీ? ఏం చేసినావు తెలంగాణకు అంటే? దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్. ఇంకా ఒక మాట అడుగుతా ఉన్నాను నేను, దమ్ముంటే చెప్పు. శ్రీలంకలో అక్కడి మంత్రి చెప్తా ఉన్నాడు స్వయంగా. శ్రీలంకలో అక్కడి ప్రభుత్వంలోని మంత్రి చెప్తున్నాడు, నువ్వు ఒత్తిడి చేసి అదానికి అక్కడ విద్యుత్ పవర్ ప్రాజెక్టు 6,000 కోట్లు తెప్పించావని చెప్తున్నాడు. ఎందుకు మాట్లాడవు? ఎందుకు అడగదు మీడియా? ధైర్యం సరిపోవట్లేదా? మీడియా అడగదు, ప్రధానమంత్రి చెప్పడు, విచారణ చేసేటోడు చేయడు. ఇది దేశం ఇది. అందుకే అంటున్న రాజ్యాంగం అంబేద్కర్ది నడుస్తలేదు, నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తుంది. ఆయన ఆటలు సాగుతున్నాయి, ఎందుకంటే అడిగేటోడు లేడు. కాబట్టే డెఫినెట్గా ఈరోజు అట్లాంటి అప్రజాస్వామికమైన నియంతృత్వ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలి, ధిక్కారం వినబడాలి. తెలంగాణ నుంచే ఆ తిరుగుబాటు మొదలవుద్దని నేను ఆశిస్తాను. తినబోతూ రుచులు అడగకూడదు. టైం వస్తుంది, ప్రతిదానికి టైం వస్తుంది. ఈరోజు ఐ థింక్ ద ఫోకస్ షుడ్ బి ఆన్ యశ్వంత్ సిన్హా అండ్ హిస్ క్యాండిడేచర్. వీఆర్ డిలైటెడ్ టు బీ సపోర్టింగ్ హిమ్, అండ్ ఐఎమ్ షూర్ హీల్ డూ వెల్ అండ్ హోప్ఫుల్లీ హీల్ విన్ and restore the faith in constitutional institutions of this country. पायल कुछ पूछना है अंग्रेजी में? मेहता जी कुछ पूछना है? अंग्रेजी में पूछो या हिंदी में पूछो ताकि मैं बोलूँ. हमारे भाई लोग पूरे तेलुगु में पूछ रहे हैं. Sir, why has the TRS party decided not to support a candidate who is a woman or tribal and at the same time be on the same page as the Congress party that you oppose all the time? See, we don't believe in tokenism, Payal. Firstly, I think एक बात आपको मैं याद दिलाना चाहता हूँ. महाभारत में भीष्म पितामह थे तो अच्छे इंसान, बहुत अच्छे इंसान थे, बहुत अच्छे शख्स थे, बट थे वो कौरव के साथ. तो करे क्या? अच्छा होना ही एक क्वालिफिकेशन नहीं होता ना. किसने आपको प्रपोज किया वो भी तो ज़रूरी है. आज हिंदुस्तान में माहौल ये है कि हर कोई कॉन्स्टिट्यूशनल ऑफिस जो है उसकी पूरी तरह से आज अब्यूज़ किया जा रहा है, पूरी तरह से. तो इसीलिए हम ये चाहते हैं कि इफ़ यू हैव टू रिस्टोर द फेथ ऑफ दिस ग्रेट कंट्री इन द कॉन्स्टिट्यूशनल ऑफिसेस, आई थिंक इट्स important that this kind of dictatorial attitude which is being exhibited by government of India and particularly Mr. Narendra Modi has to be challenged, has to be taken head on, and therefore we have decided that Mr. Yashwant Sinha, who is a learned man, who is a senior man, who is a former minister in Delhi here in government of India, is an apt person, and we believe that his candidature will be befitting, because you have to remember it's not about one individual. This election is not about individuals.
And more importantly, before you came in, Payal, I was just telling my friends here, the BJP really has a lot of affection for tribals. मैं आपको याद दिलाना चाहता हूँ, 4 साल पहले तेलंगाना असेंबली ने रेजोल्यूशन पास किया यूनानिमसली कि हमारे ट्राइबल परसेंटेज पॉपुलेशन में इंक्रीज हो गया, हमारे रिजर्वेशन बढ़ाओ, जो कॉन्स्टिट्यूशनली एम्पावर्ड प्रोविजन है. आज तक 4 साल में उन्होंने हमारी जो रिक्वेस्ट है, रेजोल्यूशन है, उसका आज तक एक्सेप्ट नहीं किया उन्होंने. पार्लियामेंट में हमारे एमपीज लड़ रहे हैं, पर अनफॉर्चुनेटली जितना भी लड़ो, यहाँ पे जितना भी चिल्लाओ, जितना भी हल्ला करो, इट फॉल्स ऑन डेफ ईयर्स. फर्स्टली. सेकेंडली, लेट मी रिमाइंड यू, if the Bharatiya Janata Party and NDA government is sincere in its love towards tribals, in the AP Reorganization Act, a specific promise was made to set up a tribal university in Telangana, and after 8 years, it has still not seen the light of the day. That shows, what they preach versus what they actually practice, the huge difference. And thirdly, let me also point out, 7 mandals, 7 blocks from Telangana with 90+% of tribal population were forcibly taken away by an ordinance by this NDA government and submerged rather, not merged, but submerged in Polavaram. Now this is their actual love towards tribals. So therefore, it is not about Ms. Marmu's candidature. It is more about the fact that she represents a party which is, heavily reliant on unconstitutional practices, which believes in abuse of constitutional machinery, and therefore we are vehemently opposed to that. So, Lakshmi from PTI. So, in fact, she is governor of Jharkhand, and from JMM also initially wanted to support Yashwant Sinha, and now they decided to support the candidate. So, Lakshmi ji? is it a wrong strategy on part No, trust me, Lakshmi ji. What JMM decides, what somebody else decides is not up to me. What I can tell you is, for sure, this same person that you're talking about, Ms. Marmu, and I was telling these gentlemen before you walked in, when she was a minister in Orissa government, 13 tribals were killed in police firing. Did she tender resignation? Did she express grief? Did she do anything about it? So we don't believe in tokenism. We don't believe in optics for the sake of it. What that person stands for, what their track record is, I think that is also equally important. एक आदमी या एक लेडी कोई पोस्ट में आने से पूरा द एंटायर ट्राइबल्स का दुनिया या उनकी ज़िंदगी बदलेगी क्या? मैं पूछना चाहता हूँ, 8 साल में बीजेपी ने ट्राइबल्स के लिए किया क्या? आप एक ऐसी प्रोग्राम है, कोई एक ऐसी चीज़ है बीजेपी ने किया विच इज़ एम्यूलेशन वर्दी? जस्ट बिकॉज यू हैव नाउ अपॉइंटेड और नॉमिनेटेड a lady who belongs to the scheduled tribe community doesn't mean you have affection for tribals. What have you done in the 8 years? पहले बता तो दो, एक white paper release करो कि किया क्या आपने? तो it doesn't, these sort of optics, these sort of positioning which BJP excels in, you also have to see through it once in a while. కాంగ్రెస్ బీజేపీకి ఆల్టర్నేటివ్ కొత్త పార్టీస్ తీసుకొస్తారు. తొందర ఎందుకు గురు? తొందర ఎందుకు? సఫలం కాకపోవడం వల్ల మళ్ళీ ఈ రోజు మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేసిన ప్రతి దానికి టైం వస్తుంది వెంకటేష్, ప్రతి దానికి టైం వస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 17 పార్టీలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని వారు మాకు రిక్వెస్ట్ చేశారు, మీరు కూడా సపోర్ట్ చేయండి, బీజేపీకి వ్యతిరేకంగా చేస్తే బాగుంటుంది అన్నారు. డెఫినెట్గా బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం భారతదేశంలోని అన్ని పార్టీలు ఒకటై ఒక క్యాండిడేట్ని పెట్టినప్పుడు, ఒక టీఆర్ఎస్గా మాకున్న లిమిటెడ్ నెంబర్తో ఇంకో క్యాండిడేట్ పెడితే మళ్ళీ మీరే ఆరోపిద్దరు తెల్లారి బీజేపీ కోసం చేస్తున్నారు మీరు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం, భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకం. I think you are exhausted of your questions, so I think let's call it a day. You are also part of a government which is run by an opposition party as well. With what is panning out in Maharashtra, how do you look at the developments? Because you just I was telling these guys before you walked in, Payal, that not just in Maharashtra, but since Modi has become the Prime Minister, in about 8 different states, they have trampled upon democracy and they have dislodged and pulled out governments. Karnataka, Madhya Pradesh, now Maharashtra, उससे पहले गोवा, कई सारे राज्यों में जहाँ उनका नंबर नहीं था, आंकड़ा नहीं था, फिर भी उन्होंने ज़बरदस्ती, मैं इसलिए कह रहा हूँ कॉन्स्टिट्यूशनल अब्यूज़, कॉन्स्टिट्यूशनल मशीनरी अब्यूज़ इसलिए कह रहा हूँ, जहाँ ज़रूरत पड़े, जैसे ज़रूरत पड़े, उनका जैसा मन चले, मनमानी चल रही है. इस मनमानी को रोकने के लिए किसी ना किसी को आवाज़ उठाना पड़ेगा. शायद वो आवाज़ तेलंगाना से निकल के आएगा, क्या पता आगे जाके क्या होगा, किसने देखा. Sorry? Yes, my friend here wants me to say in English that we are in complete support of Sri Yashwant Sinha ji's candidature, and we are very hopeful that he will be elected with
lot of like-minded voters participating and electing him. Thank you very much.